హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సమ్మర్ కదా, సమ్మర్లో మనకి ఏదో ఒక ఐటెం తినాలనిపిస్తూ ఉంటుంది కదా. సో మేమైతే ఈ స్వీట్ రెసిపీ ట్రై చేద్దామని అయితే అనుకున్నాము. అండ్ మేము సెపరేట్గా నువ్వుల ముద్దలు పల్లీల ముద్దలు చేయలేదు. మేమైతే ఇప్పుడు డిఫరెంట్గా చేయబోతున్నాము. పల్లీలు అండ్ నువ్వులు కలిపి ముద్దలు చేస్తున్నాము. ముద్దలు అంటే రౌండ్గా చేస్తున్నాము. కొన్ని పల్లి పట్టీలు షేప్లో ఉంటాయి కదా, అలా పల్లి నువ్వుల పట్టీలు చేస్తున్నాము. దానికోసం అయితే మేము 2 గ్లాసెస్ అంటే 1 గ్లాస్ నువ్వులు 1 గ్లాస్ పల్లీలు తీసుకున్నాము. అండ్ 1.5 కప్ అయితే బెల్లం తీసుకున్నాము. బెల్లంని ఇలా పానకం పట్టుకోవాలి. పానకం ఎలా అంటే చాలా గట్టిగా రావాలి. మనము గిన్నెలో వాటర్ తీసుకొని చూస్తే ఇలా స్టోన్ లాగా సౌండ్ రావాలి. మన కింద వేస్తే ఒక గ్లాస్ పీస్ వేస్తే ఎలా సౌండ్ వస్తుందో అలా రావాలి. అలా పానకం వచ్చేదాకా వెయిట్ చేసి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకోవాలి. స్మూత్ ప్లేట్ తీసుకొని దానికి గీ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పానకం వచ్చింది కదా, ఇప్పుడు నువ్వులు పల్లీలు బాగా మిక్స్ చేసుకోవాలి. ఫాస్ట్గా 2 మెంబర్స్ ఉంటే సరిపోద్ది. ఒక్కరికైతే చాలా ఇబ్బంది అవుతుంది. ఇలా అది చూపెట్టినా నీకు కొరికి కానీ టేస్ట్ బాగుండదు. బెల్లమే అది, బెల్లాన్ని ఇట్లా నీళ్లు పోసిన బెల్లంలా. ఇందాక గీ అప్లై చేసిన ప్లేట్ ఉంది కదా, దానిపైన గోధుమ పిండి చల్లుకున్నాము. ఆ ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాము. ఈ ప్రాసెస్ వచ్చేసి ఫాస్ట్గా చేయాలండి, లేకపోతే టోటల్గా గిన్నె కతుక్కుపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మాకు ఆల్రెడీ అదే అయింది. ఇప్పుడు కొంచెం గిన్నె కతుక్కుపోయింది, బట్ దాన్ని మళ్ళీ వేడి చేస్తే లూజ్ అయిపోతుంది. అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇలా ప్లేట్ పైన అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇలా మేమైతే ఫస్ట్ టైం చేస్తున్నాము, బట్ వితౌట్ ఫియర్ చేస్తున్నాము. అంటే కొన్ని రౌండ్గా చేస్తాము, కొన్ని ముద్దల్లాగా చేసుకున్నాము, ఇంకొన్ని నువ్వుల పల్లీలు పట్టిలాగా చేసుకున్నాము. చాలా బాగా వచ్చాయి టేస్ట్. ఫస్ట్ టైం చేసాం కదా, ఇలా వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి, పిల్లలు అయితే చాలా యాంగ్జైటీగా చూస్తున్నారు మా మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారని. ఫైనల్గా అయితే సక్సెస్ అండి. ఇలా ఎండిన తర్వాత మనం ప్లేట్కి అప్లై చేసుకుంటాం కదా, ఒక 20 మినిట్స్ అట్లా సైడ్కి పెట్టేసేయండి. గాలికి ఆరిన తర్వాత ఇలా నైఫ్ తోటి కట్ చేసుకోండి. చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఫైనల్గా అయితే ఎమ్మీగా ఉన్న ఈ టేస్ట్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉంటుందో టేస్ట్ చెప్పండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. పిల్లలకి ఏంటంటే మెయిన్గా నేను చేసేటప్పుడు వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాను. వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకు అసలు యాంగ్జైటీ వస్తుంది. అసలు మమ్మీ వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి, అండ్ ఇష్టం లేని ఐటమ్స్ అయినా యాక్చువల్గా చెప్పాలంటే మా పిల్లలు అస్సలు తినరు ఈ పల్లి పట్టీలు ఇవన్నీ. బట్ వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తూ చేశాను కాబట్టి ఎట్ ఏ టైం ఇద్దరు 2 పల్లి పట్టీస్ తిన్నారు. వాళ్ళకు కూడా టేస్ట్ చాలా బాగా నచ్చిందంట. అండ్ పిల్లలు ఆకలితో ఉన్నప్పుడు ఇవ్వండి, చాలా ఇష్టంగా తింటారు ఇవి. అండ్ ఇంకొకటి, నేను ఈ 2 ఐటమ్స్ తోటే ఇంకో స్వీట్ చేయబోతున్నాను. ఇంకా అవి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఏంటంటే బియ్యం పల్లీలు నువ్వులు కలిపిన పొడి ముద్దలు. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. దీంట్లో ఈక్వల్ అమౌంట్స్, 1 గ్లాస్ పల్లీలు అండ్ 1 గ్లాస్ నువ్వులు 1 గ్లాస్ బియ్యం వేయించుకొని తీసుకోవాలి. దానికోసం 2 గ్లాసెస్ బెల్లం అయితే తీసుకున్నాం మేము. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా తీసుకోండి. బియ్యాన్ని కొంచెం అరోమా చేంజ్ అయ్యే వరకు ఇలా వేయించుకోండి. ఈ కలర్ వస్తే చాలు. బియ్యం వేయించుకుంటే ఏంటంటే దాంట్లో టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. బియ్యం చల్లారాలి, మెయిన్ చల్లారకపోతే ముద్దగా వస్తుంది. బియ్యం చల్లారిన తర్వాత ఫస్ట్ బియ్యాన్ని ఇలా పౌడర్ చేసుకోండి. పౌడర్ చేసుకున్న తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న నువ్వులు పల్లీలు ఉన్నాయి కదా, వాటిని కూడా తీసుకోండి. అవి కూడా టోటల్గా కూల్ అవ్వాలి. అయిన తర్వాతనే ఇందాక బియ్యం పట్టుకున్నాం కదా, అవి తీసేసుకొని మళ్ళీ ఇవి పౌడర్ చేసుకోవాలి. ఇవి పౌడర్ చేసుకున్న తర్వాత 2 మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇలాగ రావాలి. ఈ 2 అయిపోయిన తర్వాత నెక్స్ట్ బెల్లం తీసుకోవాలి. బెల్లం అండ్ ఈ పౌడర్ కూడా కొంచెం తీసుకొని మిక్స్ చేసుకుంటూ మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనకి ముద్దలు చేసుకోవడానికి ఆటోమేటిక్గా బెల్లం వేస్తాం కదా, ముద్దలు చేసుకోవడానికి ఈజీగా వస్తుంది. ఇలా కొంచెం తీసుకొని గ్రైండ్ చేసుకోండి, లేకపోతే టోటల్ ఒకేసారి తీసుకుంటే గ్రైండ్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే కొద్దిగా తీసుకోండి. అండ్ టోటల్ ఫైనల్గా మిక్స్ చేసుకోండి ఈక్వల్గా, మొత్తం కలిసేలా ఒక 2 to 3 టైమ్స్ బాగా మిక్స్ చేసుకోండి ఈ పౌడర్ని. ఇవి వచ్చేసి చాలా టేస్టీగా ఉంటాయండి. మేము బతుకమ్మ పండుగ అప్పుడు కూడా ఇవి చేస్తాము. అండ్ ఇప్పుడు కూడా సమ్మర్ కదా, పిల్లలకైతే హెల్దీ కదా, ఐరన్ రిచ్ కదా అండి, చేసాము. చూడండి ముద్దలు ఎలా వస్తున్నాయో. గీ కూడా మేము పోయలేదండి, అయినా ఇంత బాగా వస్తున్నాయో.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.